నా లైఫ్లో ఇది కూడా ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడే కాదు, దాదాపు 2017 నుంచి అయితే ఖచ్చితంగా యోగా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరిగా అలవాటైపోయింది. ఏదో చెయ్యకపోతే ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తూ ఉండిద్ది అనమాట. అంటే బాడీ సహకరించదనమాట యోగా చేయకపోయినా, వాకింగ్ చేయకపోయినా. వాకింగ్ అంటే ఇప్పుడు చాలా వరకు తగ్గించాను, ఎందుకంటే నాకు అంత టైం ఉండట్లేదు, జాబ్కి వెళ్తున్నాం కాబట్టి. ఇంకా జాబ్కి వెళ్ళకముందు అయితే చక్కగా గ్రౌండ్కి వెళ్ళేదాన్ని, చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ నడిచి తర్వాత చిన్నగా యోగా ఎక్సర్సైజులు అయితే చేసేదాన్ని. మరి ఇప్పుడు టైం అడ్జస్ట్ చేసుకోవాలి, ఓ పక్క డైట్ చేయాలి కాబట్టి ఇంకా తప్పట్లేదు. అయినప్పటికీ నాకు టైము అనేది కుదిరించుకొని నేనైతే ఇంట్లోనే ఎలా ఎక్సర్సైజులు అయితే చేసుకుంటాను, యోగా అనమాట. ఇంకా మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అటు ఇటు నడవటానికి, అటు ఇటు పరిగెత్తడానికి వాకింగ్ అయిపోయిద్ది. బట్ ఏంటంటే ఇంకా చేయాలి కదా. మామూలుగా అయితే డైట్ చేసేవాళ్ళు ఇది అవసరం ఉండదు, ఇంకా నీరసం అయిపోతారు. కానీ చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే నాకు డిమాండ్ చేస్తున్నాయి అన్నమాట. అంటే కొన్ని కావాలంటే కొంత కష్టపడాల్సి ఉండిద్ది కాబట్టి. సో నేనైతే ఖచ్చితంగా పొద్దున్న షిఫ్ట్కి వెళ్తే ఈవినింగ్ చేసుకుంటాను, ఈవినింగ్ షిఫ్ట్కి వెళ్తే పొద్దున్న చేస్తానన్నమాట. ఇలా ఏదో ఒక టైంలోనైతే ఖచ్చితంగా ఎక్సర్సైజులు అనేది చేసుకుంటాను. ఈ ఎక్సర్సైజులే నాకు వచ్చిన షోల్డర్ పెయిన్ కానీ, లెగ్ పెయిన్స్ కానీ, అన్ని పెయిన్స్కి కూడా ఒక 50% అయితే ఈ యోగా అనేది సహకరించిద్ది. అదైతే నేను షూర్గా చెప్తానన్నమాట. మనకేంటంటే యోగా ఈ ఎక్సర్సైజులు చేయటం వలన చాలా తేలిగ్గా ఉండిద్ది బాడీ అనేది. మనము ఇలాంటివి చేయకపోతే ఇంకా లేజీ అయిపోతాం అన్నమాట. నా వరకు నేను చెప్తున్నాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కాకపోయినా అట్లీస్ట్ 20 మినిట్స్ అయినా కానీ యోగా అనేది ఖచ్చితంగా చేస్తాను. అది ఇంట్లోనే చేస్తాను. ఈరోజు సాటర్డే కాబట్టి మార్నింగ్ అండి. నేను కొన్ని రోజుల నుంచి విఆర్కే గారి డైట్ అయితే చేస్తున్నాను అనమాట. విఆర్కే గారి డైట్ కూడా నేను ఎలా రెసిపీస్ చేస్తాననేది కూడా వీడియో లాస్ట్లో పెట్టాను. అంటే వీడియోస్ పెట్టాలని నాకు ఉంది, కానీ టైం అనేది కుదరట్లేదన్నమాట. నాది 9 hours డ్యూటీ కాబట్టి అసలు డ్యూటీలో కూడా చాలా బిజీ ఉంటుందన్నమాట. చేద్దాము వీడియో అని అనుకోవటానికి మెయిన్ ఏంటంటే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం షూట్ చేయాలి కాబట్టి అంత టైం ఉండదండి. ఇక్కడ ఇంట్లో వాళ్ళకి సపరేట్గా వంట వండాలి, అలానే నేను డైట్ వంట సపరేట్గా చేసుకోవాలి, యోగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము ట్రైపోడ్ పెట్టి కెమెరా పెట్టి షూట్ చేసుకున్నంత టైము అస్సలు ఉండదండి. షూట్ చేసిన 30-40 మినిట్స్ని ఎడిటింగ్ చేయాలంటే కూడా నాకు అంత టైం ఉండట్లేదు. కాబట్టి సింపుల్గా అయితే నేను ఈరోజు ఎట్లయినా కానీ ఒక వ్లాగ్ చేయాలనేసి అలా కెమెరా పెట్టుకొని తొందరగా పని చేసుకొని అయితే నేను ఈరోజు ఎక్సర్సైజులు చేశానండి. ఎందుకంటే మనము ఈ సరి చేసుకోవటంలోనే ఏదైనా ఉందా, ఏదైనా ఎలా ఉంది, ఇలా ఉంది అని సరి చేసుకోవటంలోనే చాలా ఉండిపోతాయి అన్నమాట. అందువలన చాలా వరకు కూడా కట్ చేశాను నేను. ఇంకా చాలా చేస్తానండి ఎక్సర్సైజులు. అవి కూడా నేను తీసేసాను అనమాట, ఎందుకంటే అవి పడుకొని చేసేవన్నమాట. బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజులు కూడా చాలా బాగా చేసుకుంటాను నేను. ఈ ఎక్సర్సైజులే నన్ను ఈ రోజు వరకు నడిపిస్తున్నాయి అన్నమాట. నేను ఇంటి పని చేయటానికి, వంట పని చేయటానికి, పై పనులు చేయటానికి, జాబ్ చేయటానికి, డైట్ చేయటానికి, ఇలా యోగా చేయటానికి నాకు సహకరించింది 50 ఏంటంటే నా ఎక్సర్సైజులనండి. నాకు ఏ పెయిన్ వచ్చినా, ఏది వచ్చినా కానీ ఫస్ట్ నేను ఎక్సర్సైజులతోనే దాన్ని సాల్వ్ చేసుకోవాలని చూస్తాను. ఎందుకంటే మందులు అనేవి ఇంకా ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటే కష్టం అనేసి, ఉన్న ప్రాబ్లమ్సే సరిపోవట్లేదని మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ ఎందుకనేసి నేనైతే చేంజ్ చేసుకుంటాను అనమాట. ఇలా చేంజ్ చేసుకోబట్టే నా లైఫ్ని నేను ఇప్పటి వరకు కూడా ఇప్పుడు చెప్పిన పనులన్నీ కూడా చేయగలుగుతున్నాను అనమాట. ఎందుకంటే వచ్చిన వాటిని మనం ఎటూ తొలగించుకోలేము, అలానే వచ్చే వాటిని కొంచెమైనా తగ్గించుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అండి, అంతకుమించి ఏం లేవు అనమాట. అందుకే వచ్చినవి మన జీవితంలో వెళ్ళిపోయేవి కాదనమాట, ఖచ్చితంగా ఉండే అనారోగ్య సమస్యలే. కానీ కొత్తవి కొని తెచ్చుకోవద్దు కదా. అందుకే
ప్రివెంటివ్గా నేనైతే కొన్ని ఎక్సర్సైజులు, యోగా ఇవైతే ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు నేనైతే కూర్చొని చేస్తూ ఉంటాను. ఫాస్ట్గా ఫుడ్ రెడీ చేసుకొని, ఇంకా మనం చెప్పలేమండి, లైఫ్ ఎట్టంటే పరిగెత్తటం ఒక్కటే ఆలస్యం అనమాట. ఫటాఫట్ వేరే వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి ఫుడ్ చేయాలి, నేను ఫుడ్ రెడీ చేసుకోవాలి, యోగా చేయాలి, ఫ్రెష్ అయిపోవాలి, టైంకి డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ డ్యూటీలో పంచిపడిందంటే లాస్ అప్పేయబడిద్ది అనమాట. ఇలా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగటం అంత ఈజీ అయిన పని కాదండి. నాకైతే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఉన్న డ్యూటీ చేసిన 9 అవర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ ఉండిద్ది అనమాట. మనం ఇన్ని చేస్తున్నామని ఎవరు అక్కడ జాలి పడరు. మనం వెళ్ళిన వర్క్ని ఖచ్చితంగా బిజీ ఉన్నప్పుడు బిజీగానే ఉంటామన్నమాట. లేనప్పుడు ఇలా నేను ఎడిటింగ్ చేసుకుంటూ వాటిని పోస్ట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో కష్టంగా ఉన్నా కానీ కష్టపడాలి, తప్పదు. ఎందుకంటే మనం చిన్న జాబులు చేసుకొని కష్టపడి బ్రతికి నెల వచ్చేసరికి రెంట్లు కట్టుకున్న వాళ్ళం కాబట్టి ఇవన్నీ తప్పదు. ఆరోగ్య డైట్ అలానే విఆర్కే గారి డైట్, 2 డైట్లు కూడా సేమ్ అనమాట. ఈ డైట్లో వచ్చేసి 1 మీల్ 2 మీల్ లిక్విడ్ డైట్ ఉంటుంది. నాది వచ్చేసి 2 మీల్ కాబట్టి మనకు విఆర్కే గారి డైట్ కానీ ఆరోగ్య డైట్లో కానీ వేరేవి ఏమీ వాడకూడదు అనమాట. దుంపలు కానీ ఆయిల్ కానీ అసలు పిండ్లు కానీ ఏమీ వాడకూడదు. ఓన్లీ కర్రీస్ కూడా కోకోనట్ ఆయిల్ అలానే బటరు, చీజు, గీ ఇవి మాత్రమే వాడి మనం అనేది కూరలు చేసుకోవాలి. ఈరోజు నాది ఫస్ట్ మీల్. 1 మీల్ వచ్చేసి 10:30 బిఫోరే ఫినిష్ చేయాలన్నమాట. ఈవినింగ్ వచ్చేసి 6:30 or 7 మీల్ అనేది ఫినిష్ చేయాలి, తర్వాత ఫినిష్ చేయకూడదు. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెము, మనకి నాన్ వెజ్ డైట్ ఉంటుంది, డైట్లో ఉంటాయి. వెజ్ అనేది అన్లిమిటెడ్ ఎంతైనా తీసుకోవచ్చు, నాన్ వెజ్ అనేది మాత్రం కౌంటింగ్ ఉంటుంది. ఫీమేల్కి అయితే 250 గ్రామ్, అలానే మేల్కి అయితే 300 గ్రామ్స్ ఉంటుంది అనమాట. చీజు, బటర్ ఎట్లయినా వాడుకోవచ్చు మనము. చీజు క్వాంటిటీ వాడాలి, అది నాకు పక్కగా మెజర్మెంట్ తెలీదు. ఈరోజు వచ్చేసి నేను కొంచెము లివర్ ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. ఇది 100 గ్రామ్ కూడా ఉండదు. సో యాక్చువల్గా అయితే విఆర్కే గారి డైట్లో క్యారెట్ అసలు అది ఒకటే తినాలి, క్యారెట్ తినకూడదు ఎక్కువ. కానీ నాకు 2 క్యారెట్లు స్టీమ్ చేసినవి ఉండిపోయినాయి అనమాట. అందుకే ఒకరోజే కదా అనేసి ఒక క్యారెట్ని అవాయిడ్ చేసి ఈ 2 అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. నార్మల్గా అయితే అస్సలు తినకూడదు, హాఫ్ కొబ్బరి చెప్పు మాత్రమే విఆర్కే గారి డైట్లో తినాలి. అలానే కీరాలు అన్లిమిటెడ్, క్యారెట్ మాత్రమే ఒకటే తినాలన్నమాట. ఉల్లిపాయ కూడా ఒకటే వాడాలి ఎన్ని కూరలు చేసుకున్నాం. చీజ్ ఆమ్లెట్, ఈరోజు చీజ్తో ఆమ్లెట్ వేసాను అనమాట, సరిగ్గా రాలేదు. ఇది వచ్చేసి పాలకూర ఎగ్ ఇలా చీజ్ వేసుకున్నాను, మంచిగా రాలేదన్నమాట. విఆర్కే గారి డైట్లో పర్ డే 3 లిమ్స్ తీసుకోవాలి, 4 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, మల్టీవిటమిన్ తీసుకోవాలి, అలానే ఒమేగా 3 తీసుకోవాలన్నమాట. కంపల్సరిగా 4 లీటర్ వాటర్ అనేది ఫినిష్ చేయాలి. నేను ఇంటి దగ్గర 1 లీటర్ తాగుతాను, హాస్పిటల్ అయితే మిగతా 3 లీటర్స్ అయితే కంప్లీట్ చేస్తాను. అలానే దిక్కుమాలిన మజ్జిగ కూడా తీసుకోవచ్చు 1 లీటర్. ఈరోజు మజ్జిగ నేను ప్రిపేర్ చేసుకోలేదు, ఈవినింగ్ మీల్ కూడా చూపిస్తాను. డైట్లో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండాలి, ఎందుకంటే విఆర్కే గారి డైట్ అంటేనే మనకి ప్రోటీన్ బేస్డ్ ఉండిద్ది అనమాట. ఖచ్చితంగా ప్రోటీన్ లేకపోతే ఆకలికైతే ఉండలేరు. ఈవినింగ్ వచ్చేసి నేను చికెన్ని, మటన్ అయితే చాలా అవాయిడ్ చేస్తున్నాను, అవి చాలా హీట్ కాబట్టి బాడీకి. ఎగ్స్ అయితే ఖచ్చితంగా, ఇంకా నాకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎగ్స్ అలానే చీజ్ నుంచే వచ్చింది. చీజ్ ఆమ్లెట్ ఒక్కటి తిన్నా కానీ ఫుల్గా ఉండిద్ది అనమాట. నేను మళ్ళీ ఈవినింగ్ అనమాట, ఇప్పుడు నాది 11 hour షిఫ్ట్ కాబట్టి ఈవినింగ్ పట్టుకొని వెళ్తాను. ఈవినింగ్ 6:30 to 7 లోపు నేనైతే ఫినిష్ చేస్తాను. 3 eggs అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. అలానే కీర ఎన్నైనా తీసుకోవచ్చు, క్యారెట్ ఒకటి మాత్రమే తీసుకోవాలి విఆర్కే గారి డైట్లో. హాఫ్ ఉంది కాబట్టి నేను హాఫ్ వేసుకున్నాను, మామూలుగా అయితే ఒకటి తీసుకుంటాను ఫుల్గా. అలానే వాల్నట్స్, బాదము ఖచ్చితంగా తీసుకుంటాను. ఇవైతే మెయిన్ అండి విఆర్కే గారి డైట్లో. గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరగడు గింజలు, అలానే నువ్వుల పొడి మనకి ఇవి ఉంటాయి అనమాట. నువ్వుల పొడిని నేనైతే ఆమ్లెట్లు అట్లా వేసుకుంటాను, ఇవైతే మామూలుగా తినేస్తాను అనమాట. విఆర్కే గారి డైట్ వలన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు కూడా క్యూర్ అయినాయండి. వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని అనమాట.